నెల్లూరు నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం 8 గంటలైనా మంచు తెరిపినివ్వకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే బండ్లు కనిపించక గంటల తరబడి రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకోవాల్సి వస్తోంది. నెల్లూరులో పొగమంచు పరిస్థితులపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు నగరాన్ని మంచు దుప్పట్లు కప్పేశాయి. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నగరంలో ఉంది. సాధారణంగా మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇది ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతం. ఈ ప్రాంతంలోనూ 5 గంటల నుంచి ఎక్కువగా దాదాపు వేలాది మంది వలస కార్మికులు కూలీలు పనుల కోసంగా ఇక్కడ వేచి ఉండే సమయం ఇది. కానీ దాదాపు 6:30-7 కావస్తున్నప్పటికి కూడా ఇంతవరకు కూడా ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు. సాయంత్రం 5 నుంచి చలి ఎక్కువగా ఉంటుంది. చలి తీవ్రతతో కూడా ప్రజలు అనేక మంది కూడా తీవ్ర అనారోగ్యాలు గురవుతున్న పరిస్థితి నెల్లూరు నగరంలో కనిపిస్తుంది. ఇక్కడున్న నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం సాయంత్రం మంచుతోటి వాకింగ్ కానీ జాగింగ్ కానీ అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాము. నైట్ అసలు 8 దాటితే అసలు బయటకు రాలేకపోతున్నాము. కోల్డ్ చేసి చిన్నపిల్లలందరికీ దగ్గు జలుబు అన్ని యాసిటీస్గా వచ్చేస్తున్నాయి. సార్ మరీ ఘోరంగా ఉంది సార్. మంచి వరకు అసలు బండ్లు కూడా రాలేకపోతున్నాం. మేము నుంచి 30 కిలోమీటర్ల నుంచి వస్తాం సార్. సుమారు మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు కనపడిన కూడా కనపట్లేదు ఎక్కడ కూడా. ఒక రోజు 6 గంటలకు పనికి పోవాల్సి వస్తుంది. 6 గంటలకు పోతేనే కూలి వస్తుంది వాళ్ళకి. సాయంకాలం 8 గంటలకు పని చేసుకుంటే మధ్యాహ్నం దాకా కూలి వస్తుంది సార్. అటువంటి వాళ్ళు కూడా రాలేకపోతున్నారు పాపం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇది 16వ నెంబర్ జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి ఇటు తడ నుంచి నాయుడుపేట, గూడూరు, నెల్లూరు నుంచి ఇటు దాదాపు కావలి వైపు పై వరకు కూడా ఇదే విధంగా జాతీయ రహదారి అంతా కూడా మంచుతోనే కప్పబడిపోయింది. వాహనాలు రాకపోకలు కూడా ఆపివేయడం కూడా కొంత మంచిదని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఇది చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు నిత్యం ఈ సమయానికి దాదాపు 7 గంటలకి వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఒకవైపు ఇది బాంబే కూడలు, ఇది బాంబేకి పోయే రోడ్డు ప్రధాన జాతీయ రహదారి. రెండవది ఇటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళే జాతీయ రహదారి. 2 జాతీయ రహదారుల వద్ద కూడా వాహనాలు కనిపించకపోవడం. 7-8 గంటలకు కూడా వాహనాలు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమి కనపడడం కూడా పోర్ట్లో రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఆపుకొని వస్తుంది. నడిస్తే ఏం కనపడుతుంది, ఏం కనపడలా. చాలా కష్టంగా ఉంది సార్. ఆపుకొని వచ్చేస్తున్నాం బండి. మనిషి చాలా ఓవర్గా ఉంది సార్. అసలు బండే కనపడడం లేదు. దగ్గర కూడా సైడ్ మనిషి పోయినా కూడా కనపడడం లేదు. ఇదే దాదాపు కొన్ని నెల రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ మంచు తీవ్రత పెరుగుతుండడం వల్లనే ఈ జాతీయ రహదారులన్నీ కూడా మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. నెల్లూరు నుంచి కెమెరామన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.